కుంభకర్ణుడు. రామాయణంలో కుంభకర్ణుడికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మన మానవాళికి కుంభకర్ణుడు అంటే రావణుడి తమ్ముడు, అత్యంత బలిశాలి, అలాగే భారీ ఆకారం కలిగిన ఒక రాక్షసుడుగానే తెలుసు. కానీ కుంభకర్ణుడు గురించి మానవాళి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు అనేవి ఉన్నాయి. ఈ కుంభకర్ణుడు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని మనం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ చేసి ఒక లైక్ అనేది ఇస్తే మీరు సహాయం చేసిన వారు అవుతారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, కుంభకర్ణ. కుంభ అంటే ఒక పెద్ద కుండని లేదా ఒక పాత్రని ఇక్కడ కుంభ అని పిలుస్తారు. కర్ణ అంటే వినడం, అంటే మనం ప్రతి ధ్వనిని వినడాన్ని ఇక్కడ కర్ణ అని పిలుస్తారు. ఈ రెండు అర్థాలతోటి కుంభకర్ణ అనే పేరు అనేది ఈ రాక్షసుడికి పెట్టడం జరిగింది. మనం కుంభకర్ణి రాక్షసుడిగా పిలుస్తున్నాం, కానీ నిజానికి కుంభకర్ణుడి యొక్క ఆలోచన విధానం, అలాగే కుంభకర్ణుడి యొక్క మేధస్సు అనేది రాక్షసులకి భిన్నంగా ఉంటుంది. మనం కుంభకర్ణుడి గురించి మాట్లాడుకునే ముందు ఆయన తల్లిగారైన ఇక్కడ కైకసి గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ కైకసి గారు ఒక రాక్షసుడి భార్య. ఈ రాక్షసుడు చనిపోయిన తర్వాత కైకసి చాలా వరకు తనలో తాను కుమిలిపోతుంది. ఇక్కడ కైకసికి మొత్తం 4 పిల్లలు. అందులో పెద్దవారు రావణుడు, అలాగే రెండో వారు ఈ కుంభకర్ణుడు, అలాగే మూడో వారు విభీషణుడు, అలాగే లాస్ట్ కి శూర్పణఖ. కైకసి తన భర్త ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడిని అత్యంత క్రూరంగా ఇక్కడ హతమార్చడం జరిగింది. అది చూసిన కైకసి తన పిల్లలకి అలాంటి గతి పట్టకూడదని రావణాసుడిని, అలాగే కుంభకర్ణుడిని, వీళ్ళని అత్యంత శక్తివంతులుగా పెంచాలని, రాక్షస రాజ్యాన్ని వీళ్ళకి అప్పజెప్పాలని కైకసి భావించింది. రావణుడు అలాగే కుంభకర్ణుడు ఎంతో తీవ్రంగా తపస్సులు అనేవి చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం అనేది చేసుకున్నారు. ఇందులో పెద్దవాడైన రావణుడు ఇక్కడ ఈయనకి మానవులంటే అత్యంత చిన్న చూపు, అసలు మానవులని లెక్క కూడా చేయడు. అలాంటి రావణుడు బ్రహ్మదేవుని ఒక వరం అడిగాడు. నా మరణం అనేది ఎటువంటి దేవతలు రాక్షసులతోటి ఉండకూడదని, భూమి మీద నేను మరణించడానికి ఎటువంటి వనరులు కూడా సహాయం అనేది చేయకుండా వరాన్ని బ్రహ్మదేవుడి నుండి పొందడం జరిగింది. ఇంకా కుంభకర్ణుడి వంతు. కుంభకర్ణుడు అడగాలనుకున్న కోరిక ఏంటంటే, నన్ను యోధులు ఎవరు కూడా ఎదురించి నాతో యుద్ధం చేయడానికి సాహసించకుండా నాకు వరం అనేది ఇవ్వండి అని కుంభకర్ణుడు ఇక్కడ బ్రహ్మని కోరాలని అనుకున్నాడు. కానీ భూలోక దేవుళ్ళు కుంభకర్ణుడికి ఈ వరం అనేది ఇస్తే ఇక్కడ ప్రపంచం అల్లకొల్లం అవుతుందని, ఈ యుద్ధాలని ఎదిరించలేరని అప్పుడు బ్రహ్మదేవుడికి దేవాది దేవులు మొరపెట్టుకున్నారు. ఇక్కడ వరాన్ని కోరేటప్పుడు కుంభకర్ణుడికి ఆటంకాలను కలిగిస్తుంటే అప్పుడు యోధులు ఎవరు కూడా నన్ను హతమార్చద్దు అని ఈ వరానికి బదులుగా కుంభకర్ణుడు నిద్ర అనేది ఉండాలని కోరుకోవడం జరిగింది. వెంటనే బ్రహ్మదేవుడు ఇక్కడ దానికి తదస్తు అని పలకడంతో కుంభకర్ణుడికి జీవితాంతం నిద్ర అనేది బ్రహ్మదేవుడు ఇక్కడ తన వరాన్ని ఇవ్వడం జరిగింది. అది చూసిన రావణుడు ఇక్కడ పొరపాటు జరిగింది, నా తమ్ముడికి అన్యాయం జరిగిందని ఇక్కడ బ్రహ్మదేవుడితోటి ఎక్కువగా వాదనలు అనేవి చేయడంతో బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరంలో కొన్ని మార్పులు చేశాడు. ఈ కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు మెలుగుతో ఉంటాడని ఇక్కడ బ్రహ్మదేవుడు వరాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటి నుండి కుంభకర్ణుడు 6 నెలలు తింటూ 6 నెలలు పడుకొని నిద్రపోతుంటాడు. కుంభకర్ణుడు రావణుడు వీళ్ళిద్దరిలో చాలా వరకు వ్యత్యాసం అనేది ఉంటుంది. కుంభకర్ణుడు రాక్షసుడైన నీతి, న్యాయం, అలాగే స్త్రీల పట్ల గౌరవం, కామం అనేది ఈ రాక్షసుడికి ఉండదు. ఇంకా రావణుడి విషయానికి వస్తే కామం, అలాగే మానవులని చిన్న చూపు చూడడం, అలాగే రాక్షసుల మీద ఆధిపత్యాన్ని చూస్తూ రాక్షసులను కూడా హింసిస్తూ గర్వం, కామంతో విర్రవీగేవాడు. ఇంకా ఇద్దరు చిన్నవాళ్ళైన విభీషణుడు, శూర్పణఖ. విభీషణుడు చాలా వరకు న్యాయం వైపు ఉంటాడు, అందుకే శ్రీరాముడు వైపు ఉండి యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా శూర్పణఖ, ఈ శూర్పణఖ ఇక్కడ రామాయణంలో కీలక పాత్ర పోషించింది. రావణుడికి ఎక్కడ తీసిపోకుండా శూర్పణఖ తన ఆధిపత్యాన్ని రాక్షసుల మీద తీర్చుకుంటూ ఉండేది. వనవాసంలో ఉన్న సీతని భయపెట్టాలని చూసి అక్కడ ముక్కు చెవులని కత్తిరించగా రావణుడు వెంటనే వెళ్లి సీతని అపహరించి ఇక్కడ లంకకి తీసుకువచ్చాడు. లంకకి సీతని తీసుకురావడంతో రాముడు ఇక్కడ లంకకు చేరుకొని ఎంతో మంది రాక్షసులని మట్టుబెట్టాడు. చివరిగా ఇక్కడ రావణాసుడికి యుద్ధానికి పంపించడానికి ఎవరూ లేక 6 నెలల వరకు నిద్రలో ఉన్న
కుంభకర్ణుడు లేపి యుద్ధానికి పంపించాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. చాలా తిప్పలు పడి కుంభకర్ణుడు నిద్రలేపితే కుంభకర్ణుడు అప్పుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని అన్నకి సర్ది చెప్పాలని చూశాడు. సోదరా రావణ, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఒక స్త్రీని అపహరించడం అనేది మన రాక్షస జాతికే ఇది తగదు. నీ కామం, నీ అహంకారంతో రాక్షస జాతి ఇప్పటికే సర్వనాశనమయ్యింది. ఇప్పటికైనా సీతని వాళ్ళకి అప్పచెప్పి ఇప్పటికైనా నీ పాపానికి ఒక పరిహారం అనేది చేసుకోమని కుంభకర్ణుడు రావణుడికి సలహా ఇచ్చాడు. అది విన్న రావణుడు కుంభకర్ణుడి మీద విరుచుకుపడి, ఒక సోదరుడు విభీషణుడు నన్ను మోసం చేశాడు, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? మన చెల్లి శూర్పణకు జరిగిన అన్యాయానికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి. ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళానంటే నేనే వెళ్తాను యుద్ధానికి అని రావణుడు చెప్పడంతో ఇంకా కుంభకర్ణుడు చేసేదేమీ లేక యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. యుద్ధ రంగంలో అత్యంత బలిశాలైన కుంభకర్ణుడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. వానర సైన్యాన్ని ఇక్కడ తన భారీ ఆకారంతో ఇక్కడ మట్టు పెడుతూ వస్తున్నాడు. ఇంకా అప్పటికే శ్రీరాముడిని చూసిన కుంభకర్ణుడు శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని కుంభకర్ణుడికి అర్థమైంది. ఇంకా ఆ రోజు రాత్రి యుద్ధం అనేది ముగిసింది. రావణుడి దగ్గరికి వెళ్లిన కుంభకర్ణుడు, అన్నా, నువ్వు యుద్ధం చేస్తుంది ఒక సాధారణ మానవుడితో కాదు, ఒక విష్ణుమూర్తితోటి. సీతాదేవి నీకు స్వయంగా కూతురు వరుస అవుతుంది. దయచేసి ఇప్పటికైనా సీతాదేవిని రాముడికి అప్పచెప్పి ఈ యుద్ధానికి ఒక ముగింపు అనేది ఇవ్వండి కుంభకర్ణుడు రావణాసుడికి చెప్పడం జరిగింది. కుంభకర్ణుడు మాటలనేవి కొట్టిపాడేసిన రావణాసుడు రేపు ఉదయం మళ్ళీ యుద్ధానికి వెళ్లి రాముణ్ణి మట్టుబెట్టు అని ఇక్కడ కుంభకర్ణుడికి ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా చేసేదేం లేక కుంభకర్ణుడు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాడు. శ్రీరాముడితోటి యుద్ధం అనేది అత్యంత కష్టమని గ్రహించిన కుంభకర్ణుడు, ఓ శ్రీరామ, నువ్వు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారం, నీ చేతిలో మరణించే అవకాశం అనేది వచ్చిందంటే నేను ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను అని శ్రీరాముడిని ఇక్కడ కుంభకర్ణుడు ప్రార్థించాడు. వెంటనే శ్రీరాముడు అస్త్ర అనే ఆయుధాన్ని ఇక్కడ కుంభకర్ణుడి మీదకు విసిరాడు. ఈ అస్త్ర అనే ఆయుధం 5 భాగాలుగా విడిపోయి ఇక్కడ ఒక భాగం తన చెయ్యిని, ఇంకొక భాగం రెండవ చెయ్యిని, ఇంకొక భాగం తన కాలుని, ఇంకొక భాగం తన రెండవ కాలుని, ఇంకొక భాగం ఇక్కడ తల భాగాన్ని సంహరించింది. ఒక్కసారిగా కింద పడిపోయిన కుంభకర్ణుడు జై శ్రీరామ్ అంటూ తన తనువును చాలించాడు. కుంభకర్ణుడి తల ఎగిరి ఇక్కడ రావణాసుడి నివాసంలో పడడంతో రావణాసుడు దాన్ని చూసి శోక సముద్రంలో మునిగిపోయాడు. ఇంతటితోటి కుంభకర్ణుడి కథ అనేది ముగిసింది. మీరు ఒకటి గమనిస్తే కుంభకర్ణుడు ఒక రాక్షస రాజు, ఒక క్రూరమైన రాక్షసుడు. కానీ దేవతలకి మాత్రం కుంభకర్ణుడు ఎప్పుడు కూడా హాని అని చేయలేదు. శ్రీరాముడి విషయంలో చేయవలసి వచ్చినా కూడా తన సొంత సోదరుడి మాట తీసివేయలేక యుద్ధంలోకి వెళ్ళాడు. అప్పటికి అన్నకి ఎన్నో విషయాలు చెప్పినా కూడా ఇక్కడ రావణుడు పట్టించుకోకపోవడంతో చేసేదేమి లేక రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర అనేది ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, కుంభకర్ణుడి స్టోరీ అనేది మీకు నచ్చి ఉంటే ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.